స్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్ న్యూస్ పరిశీలిద్దాం. ఇవి మంత్ వారీగా ఉంటాయి. సో మొట్టమొదలు జనవరి నెలలో జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం. సో జనవరిలో మనకి ముందు ముఖ్యంగా సిఐఐ భాగస్వామ్య సదస్సు, ఇది 22వది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చట్టం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారతదేశంలో ఉండే ఇండియన్ ఇండస్ట్రీస్కి ముఖ్యంగా 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్కీ, 2 సిఐఐ. ఈ సిఐఐ తన 22వ భాగస్వామ్య సదస్సును ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లేదా విశాఖపట్నంలో నిర్వహించింది. 3 రోజుల పాటు ఇది కొనసాగింది. జనవరి 10, 11, 12 ఈ 3 రోజుల పాటు కొనసాగిన ఈ విశాఖపట్నం భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ తన మొట్టమొదటి రీటైల్ విధానాన్ని ప్రకటించింది. కేవలం ఇది తన మొట్టమొదటి రీటైల్ విధానమే కాదు, భారతదేశంలోనే ఇది మొట్టమొదటి రీటైల్ పాలసీ. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు రీటైల్ పాలసీ ప్రకటించలేదు. మొట్టమొదటిసారిగా అలా ప్రకటించిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇందులో మనకి ఈ సంవత్సర కాలంలో ఫస్ట్ స్టేట్ అనేది చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ రీటైల్ పాలసీని అనౌన్స్ చేసిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే ఫస్ట్ సివిల్ ఏవియేషన్ పాలసీలో జాయిన్ అయిన స్టేట్ మహారాష్ట్ర. ఫస్ట్ భారతదేశపు తొలి కంప్లీట్ సేంద్రియ రాష్ట్రం అంటే ఆర్గానిక్ స్టేట్ అది సిక్కిం. అలాగే భారతదేశంలో 100% డిజిటల్ లిటరసీ సాధించింది కేరళ. ఇలా మనకి ఫస్ట్ అని చెప్పి. అట్లాగే సీవేజ్ పాలసీ, భారతదేశంలో సీవేజ్ పాలసీని డిక్లేర్ చేసిన మొట్టమొదటి రాష్ట్రము రాజస్థాన్. ఇలా ఫస్ట్ పేరుతోటి ఉన్నాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా స్థానం దక్కించుకుంది. ఏ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానం దక్కించుకుంది అంటే రీటైల్ పాలసీ. భారతదేశంలో ఎప్పుడూ లేదు రీటైల్ పాలసీ ప్రకటించడం అన్నది. ఆ రీటైల్ పాలసీలో అంశాలు ఏంటి కూడా మనము పరిశీలిద్దాం. ముఖ్యంగా సిఐఐ భాగస్వామ్య సదస్సులో మనకి దాదాపుగా 315 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళు వేర్వేరుగా 41 దేశాలకు చెందిన వ్యక్తులు. 1100 మంది ప్రతినిధులు భారతదేశంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి దీనికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చు అని భావించిన అనూహ్య రీతిలో 4.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఇందులో వచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అలాగే 328 ఒప్పందాలు కుదిరాయి. ఈ 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో 328 ఒప్పందాలు కుదిరాయి. 4.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తరలిరానున్నాయి. సుమారుగా 10,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చని చెప్పి ఈ ఒప్పందాల వల్ల ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ కావచ్చని చెప్పి భావిస్తూ ఉన్నారు. అట్లాగే ఇందులో భాగంగా రకరకాల ఒప్పందాలు జరిగాయి. ఏంటంటే అమరావతిలో పెట్రోల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఆర్గనైజేషన్స్ రాబోతున్నాయి త్వరలో. ఎక్కడెక్కడ ఏ ఆర్గనైజేషన్ రాబోతుందని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో పూర్తి స్థాయిలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని బాగా గుర్తుంచుకోవాలి. అమరావతిలో పెట్రోల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదరనుంది. అలాగే కృష్ణా జిల్లాలో 5,280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కూడా రానుంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తమ్మాడ గ్రామంలో ఈ కోకోనట్ రిఫైనరీ అంటే కొబ్బరి శుద్ధి పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయనున్నారు. అలాగే విశాఖపట్నం అచ్యుతాపురంలో సోలార్ ఇండస్ట్రీ సౌర పరిశ్రమ. అలాగే విశాఖపట్నంలో నెల్లూరు కర్నూలు జిల్లా విమానాశ్రయాలు. మనం ఇక్కడ విశాఖపట్నం అచ్యుతాపురంలో సౌర పరిశ్రమ అని చెప్పుకున్నాం. ఇది మీరు కన్ఫ్యూజన్ కావద్దు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతి కాలంలో కొంతకాలం తర్వాత మన అనంతపూర్లో కూడా ఎస్టాబ్లిష్ ఇట్లాంటి ఒక ఒప్పందం కుదిరింది. అనంతపూర్లో కూడా కుదిరింది. అది ఎప్పుడు ఒప్పందం కుదిరింది అనేది ఆ వార్తాంశం వచ్చినప్పుడు ఆ నెలలో మనం ప్రస్తావిస్తాం. కానీ ప్రస్తుతం మనం గుర్తుంచుకోవాల్సింది సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందం. విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో సౌర పరిశ్రమ మనకి తర్వాత వస్తుంది. మనకి సోలార్ పానెల్స్ అంటాం. ఈ సోలార్ పానెల్స్ను వోల్టాయిక్ సెల్స్ను తయారు చేసేందుకోసం అనంతపురంలో కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు కానుంది. దానికి సంబంధించిన సమాచారం తర్వాత అప్డేట్ చేస్తాం. అలాగే విశాఖపట్నంలో నావికా కేంద్రం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అట్లాగే ₹20,000 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని మొట్టమొదటి మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును కూడా ఆంధ్రప్రదేశ్కు త్వరలో రానుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు తొలి రిటైల్ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఇందులో భాగంగా ₹5,000 కోట్ల పెట్టుబడులు ఈ చిల్లర వర్తకం అని చెప్తాం. రిటైల్ వ్యాపారం అంటే చిల్లర వర్తకం.
ఈ చిల్లర వర్తకంలో లేదా రిటైల్ వ్యాపారంలో 5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఏముంటుందంటే 20,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు 2020 నాటికి సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులను ఈ రంగంలోకి ఆకర్షించడం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంటే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజు నుంచి 5 years పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇది రూపాయలు 1 కోటి లేదా అంతకన్నా ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు అప్లై అయ్యే ఒక పాలసీగా చెప్పొచ్చు. అయితే ఆయా సంస్థల్లో 10 మంది కంటే పూర్తి స్థాయి ఉద్యోగులు కనీసం 10 మంది పూర్తి స్థాయి ఉద్యోగులు ఉండాలి. అట్లాగే వస్తువులను స్టోర్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కానీ ఈ-కామర్స్ కానీ ఎం-కామర్స్ కానీ ఏ రూపంలో అయినా వాళ్ళు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పొచ్చు. ఇది భారతదేశం తొలి రీటైల్ విధానం. భారతదేశంది కాదు, ఆంధ్రప్రదేశ్ తొలి రీటైల్ విధానం. ఇందులో మనకి 4-5 క్యారెక్టర్స్ ఇచ్చి ఇందులో సరికానిది ఏది అని అడగవచ్చు. లేకుంటే రిటైల్ విధానం ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుంది అని అడగవచ్చు. లేదా రిటైల్ విధానము ఎంత వార్షిక టర్నోవర్ ఉండే సంస్థలకు వర్తిస్తుంది అని చెప్పడవచ్చు. లేదా రిటైల్ విధానం ప్రకారము ఆయా సంస్థల్లో కనీసం ఎంతమంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉండాలి, ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉండాలి అని అడగవచ్చు. రిటైల్ విధానంలో నమోదైన సంస్థలు ఎలా తమ అమ్మకాన్ని విక్రయించవచ్చు. ఏ స్టోర్ల ద్వారా, బి ప్రత్యక్ష అమ్మకాలు, సి ఈ-కామర్స్, డి పైవన్నీ అని చెప్పవచ్చు. పైవన్నీ అని ఆన్సర్ చెప్పాల్సింది. కాబట్టి పాలసీలు అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్గా మనము ఇక్కడ ప్రస్తావించవచ్చు. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సైన్స్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఎప్పుడు? జనవరి 27 నుంచి 29 వరకు జరిగింది. నిజానికి ఇది జనవరి 23 నుంచి 25th వరకు షెడ్యూల్ చేశారు. జనవరి 23 నుంచి 23, 24, 25 తేదీలో జరగాల్సి ఉండింది. కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని 27, 28, 29కి వాయిదా వేశారు. ఈ పాయింట్ కంటే ముఖ్యంగా మరొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరము జనవరి తొలి వారంలో ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. భారతదేశంలో ప్రతి ఏడాది ఇది నిర్వహిస్తూ ఉంటారు. జనవరి తొలి వారంలో జరుగుతుంది. భారతదేశ ప్రధానమంత్రి కూడా దీనికి హాజరవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం 2017లో 104వ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహిస్తారు. 1913 నుంచి భారతదేశంలో ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ జరగబోయేది 104వ సైన్స్ కాంగ్రెస్. 104వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలోనే నిర్వహించనున్నారు. తిరుపతిలో వేదిక కానుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి 27 నుంచి 29 మధ్య ఈ వేడుక కొనసాగింది. అంటే ఈ సైన్స్ కాంగ్రెస్ కొనసాగింది. లాస్ట్ ఇది 2016లో జరిగింది. అలాగే దీని థీమ్ సైన్స్ ఫర్ స్మార్ట్ టెక్నాలజీస్ గా గుర్తించారు. ఈ సదస్సు థీమ్ అనేది సైన్స్ ఫర్ స్మార్ట్ టెక్నాలజీస్. దీంట్లో లక్ష్యాలు ఏమైనా నిర్ణయించుకున్నారంటే జూలై నాటికి కనీసం 20 Mbps స్పీడ్ తోటి అందరికీ ఇంటర్నెట్ సౌకర్యము కల్పించాలని. అలాగే నవంబర్ 7న ఈ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాలి. ఎలా అయితే భారతదేశంలో జనవరి 1st వీక్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 8న ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ నవంబర్ 8న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ కొత్త రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా ఎస్పీ ఠక్కర్. మనకు తెలిసి అంతకుముందు IVR కృష్ణారావు ఉన్నారు. ఆయన పదవీ కాలం పొడిగించాలని గవర్నమెంట్ భావించినా ఆయన తిరస్కరించడంతో ఆ తర్వాత నెక్స్ట్ సీనియర్ అధికారిగా ఉన్న ఎస్పీ ఠక్కర్, సత్యప్రకాష్ ఠక్కర్ బాధ్యతలు స్వీకరించాడు. ఈయన ప్రణాళిక విభాగంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 1981 బ్యాచ్ IAS ఆఫీసర్. అలాగే లా గ్రాడ్యుయేట్, ఢిల్లీ యూనివర్సిటీ లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 2004 నుంచి 2010 వరకు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆ తర్వాత అభివృద్ధి ప్రణాళికలో అంటే డెవలప్మెంట్ ప్లానింగ్ అనే విభాగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఆయనకు ఉంది. సో 2010 నవంబర్ నుంచి ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇవి జనవరి నాటి వార్తాంశాలు. థ్యాంక్ యూ.